నార్మల్లీ చలికాలంలో చర్మం బాగా పొడిగా అవుతూ ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో మన బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ కోసము కావాల్సిన గ్రంథుల నుంచి సెక్రీషన్స్ తగ్గిపోవడం వల్ల చర్మం పొడిగా ఉంటుంది. దానికి ప్రాబ్లమ్ ఏంటంటే చర్మం పొడిగా ఉండడం వల్ల డ్రై స్కిన్ ఈజ్ మోర్ సెన్సిటివ్. పొడి చర్మం బాగా సెన్సిటివ్‌గా ఉంటుంది. మాయిశ్చర్ ఆర్ ఆయిల్ గ్లాండ్ సెక్రీషన్స్ అన్నీ ఏం చేస్తాయంటే చర్మాన్ని బయట ఉండే కెమికల్స్ నుంచి, పొల్యూటెంట్స్ నుంచి మన చర్మాన్ని కాపాడుతూ ఉంటాయి. అది లేకపోవడం వల్ల, చర్మం సెన్సిటివ్‌గా ఉండడం వల్ల, మనము బయట ఉండే డస్ట్ ఈరోజు మనం వింటున్నాంకే మన హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ గూడా చాలా తగ్గింది అని జెప్పి. అండ్ ఇంకొకటి చలి గూడా చాలా పెరగడం వల్ల మేము గూడా చాలా ఎక్కువ ర్యాషెస్ అది చూస్తూ ఉన్నాము ఈ చలికాలంలో. సో, దానికి ఒకటే విరుగుడు ఏంటి అంటే బాగా మాయిశ్చరైజ్ చేసుకోవడం. అప్రోప్రియేట్ మాయిశ్చరైజేషన్ ఈస్ ద కీ ఫర్ అవాయిడింగ్ ర్యాషెస్. అప్రోప్రియేట్‌గా మాయిశ్చరైజ్ చేసుకుంటే స్కిన్ ర్యాషెస్‌ని ఈ వింటర్‌లో మనం అవాయిడ్ చేయొచ్చు. వాటిల నుంచి మనం కోలుకోవచ్చు. ఎస్పెషల్లీ చిల్డ్రన్‌లో, చిన్న పిల్లల్లో అండ్ అడల్ట్స్‌లో అంటే ఒక 60, 70 ఇయర్స్ ఉండే అడల్ట్స్‌లో ఏంటి అంటే చర్మం బాగా ఇంకా మోర్ సెన్సిటివ్ ఉంటుంది. సో, మేము అడ్వైజ్ చేసేది ఏంటి అంటే స్నానం చేసుకునే అరగంట ముందు కొబ్బరి నూనె రాసుకొని స్నానం చేయడం. అండ్ స్నానం చేయడానికి మాయిశ్చరైజింగ్ సోప్ కానీ ఆర్ సిండెడ్ బార్స్ గానీ వాడమని అడ్వైజ్ చేస్తూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్నానం చేశాక ఒక మంచి పెట్రోలియం జెల్లీ, థిక్ మాయిశ్చరైజర్ కానీ ఆర్ మీకు కమర్షియల్‌గా అవేమి వాడాలని లేకపోతే కొబ్బరి నూనె అయినా రాసుకుంటూ ఉండండి 2-3 సార్లు. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది పాపులేషన్‌లో ఈ ఎలర్జీస్ రావడం అనేది చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఆ ఇండివిడ్యువల్స్‌ని అటోపిక్ ఇండివిడ్యువల్స్ అంటారు. అటోపీ ఈజ్ ఎ కండిషన్ వేర్ ఏంటంటే వాళ్ళలో స్కిన్‌లో ప్రాపర్‌గా మాయిశ్చరైజ్ చేసే జీన్ ఫిల్లెగ్రిన్ అనేది డిఫెక్టివ్‌గా ఉంటుంది. ఇందులో వేరే లక్షణాలు ఏంటి అంటే తరచుగా డస్ట్ ఎలర్జీ రావడం, డస్ట్‌కి ఎక్స్‌పోజ్ అయితే బాగా తుమ్ములు రావడం, ఆస్తమా గాని ఉండడము కూడా ఈ అటోపీ యొక్క లక్షణాలు. దీంట్లో ఏమవుతుంది అంటే చర్మం పొడిగా ఉండడం వల్ల వింటర్స్‌లో ఈ ఇండివిడ్యువల్స్‌కి తొందరగా ర్యాష్ వచ్చే ఛాన్స్ ఎక్కువుంటుంది. దీన్ని సీరమ్ ఐజీ లెవెల్స్‌తో మనం తెలుసుకోవచ్చు. చాలామంది వింటర్స్‌తో ర్యాష్ రావడం వల్ల దానికి ట్రీట్మెంట్ తీసుకున్నా గూడా తగ్గకపోవడం వల్ల మేము ఆ టెస్ట్ చేయడంతో ఈ మధ్య కొత్తగా ఈ ప్రాబ్లమ్ అనేది బయటపడుతుంది చాలామంది ఏజ్డ్ అడల్ట్స్‌లో. సో, పేరెంట్స్‌కి గిన డస్ట్ ఎలర్జీ గానీ, ఆస్తమా గానీ మీకు ఉన్న డస్ట్ ఎలర్జీ, ఆస్తమా మీ స్కిన్ గూడా ఎక్కువ సెన్సిటివ్ ఉంటుంది. సో, మీరు గూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఈ మాయిశ్చరైజర్ వాడడం అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి మూడో విషయం ఏంటంటే చిన్న పిల్లల్లో మైల్డ్‌గా తెల్ల మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి చలికాలంలో చర్మం పొడిగా అవ్వడం వల్ల. అవి పేరెంట్స్ విటిలిగో, బొల్లి అని చెప్పి భయపడుతూ ఉంటారు. అది ఇంకొకటేంటి అంటే ఈ అటోపిక్ ఇండివిడ్యువల్స్‌లో ఈ స్కిన్‌లో ఏంటంటే కొంచెము పొడిగా అవ్వడం వల్ల అట్లా తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. దాన్ని పిటీరియాసిస్ ఆల్బా అంటారు. దానికి కూడా ఏమి భయపడకుండా కొన్ని క్రీమ్స్ ఉంటాయి. మైల్డ్ క్రీమ్స్. దాంతో తగ్గించుకోవచ్చు. మొఖం మీద చలికాలంలో తెల్ల మచ్చలు రావడానికి కారణము విటమిన్ డి డెఫిషియన్సీ కూడా కావచ్చు. అది గూడా కొంచెం చూసుకుంటూ ఉండాలి. పిల్లల్లో ఈ మధ్య అర్బన్ పాపులేషన్‌లో 50% ఆఫ్ ద ఇండివిడ్యువల్స్ ఆర్ డెఫిషియంట్ ఆఫ్ దిస్ అని చెప్తున్నారు. సో, అది గూడా చెక్ చేసుకుంటూ ఉండాలి.